విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో రద్దీగా మారింది. సంక్రాంతికి సొంతుల్లా బాట పట్టారు బెజవాడ వాసులు. దీంతో బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. 7,200 బస్సులను ఏర్పాటు చేశామన్నారు అధికారులు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరిన్ని బస్సులు ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. ఇక బెజవాడ బస్టాండ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మా ప్రతినిధి సుమలత లైవ్ ద్వారా అందిస్తారు. సుమలత, చెప్పండి. ఆర్టీసీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 7,200 బస్సులు మొత్తం హైదరాబాదు సుదూర ప్రాంతాల నుంచి వివిధ ముఖ్య పట్టణాల నుంచి వారి జిల్లాల కేంద్రాలకు కానీ ముఖ్య పట్టణాలకు కానీ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇక మన ఎన్టీఆర్ జిల్లా తరఫున పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుండి 1370 బస్సులు ప్లాన్ చేసుకోవడం బిఫోర్ సంక్రాంతి, ఆఫ్టర్ సంక్రాంతి టోటల్గా అందరినీ క్లియర్ చేయడం కోసం. అయితే ఇవాళ ఒక విశిష్టమైన దినంగా మేము అబ్జర్వ్ చేయడంలో వచ్చింది. ఎందుకంటే హాలిడేస్ ఇవాళ నుంచి హాలిడేస్ రావడం, రోడ్ల మీద విపరీతంగా ట్రాఫిక్ క్రౌడ్ ఉండడం వల్ల వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఇటువంటి కారణాల వల్ల ఆ బస్సులు కావచ్చు, పర్సనల్ ట్రాఫిక్ కావచ్చు కొంచెం డిలేగా వస్తున్నాయి. అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఏలూరు సెక్టారు, విశాఖపట్నం, రాజమండ్రి సెక్టార్లో విపరీతంగా క్రౌడ్ ఉంది. వాళ్ళ కోసం మేము ఇంటర్నల్గా మా డిపో మేనేజర్తో మాట్లాడి ప్లాన్ చేసుకుని ఇంకా అదనంగా డేవారీ ప్లాన్లో మేము ఎట్లా ప్లాన్ చేసుకున్నామంటే రోజువారీ సెక్టార్ వారీగా డిపో వైజ్గా ప్లానింగ్ ఇచ్చాం. ఆ ప్లాన్ కూడా సరిపోవాలి. ఈ అదనపు బస్సుల కోసం డిపోలకు ఫోన్ చేసి మన ద్వారా తెప్పించుకున్నాం. సో టోటల్గా అందరినీ ప్రయాణికులందరూ మనకి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరడం కోసం మేము ప్లాన్ చేసుకుంటాం. సంక్రాంతి కావచ్చు, ఇటువంటి క్రౌడ్ కావచ్చు, ప్రైవేటు వాహనాల దండాలాగా ఆర్టీసీలో ఉండదు. ఆర్టీసీ నార్మల్ పేరే ఇక్కడ బాగా పెరిగింది కాబట్టి అవకాశం చేసుకుందాం ఇలా మనం అనుకుంటున్నాం. ప్రైవేటు దోపిడీ అని అటువంటి దోపిడీ ఆర్టీసీలో ఉండదండి. సురక్షితమైన మా ఆర్టీసీ న్యాయమైన ధరలకి పెట్టిన పేరు. అంటే ముందు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళకైతే డిస్కౌంట్ ఉంటుందంటారా, లేకపోతే ఇప్పుడు రిజర్వేషన్ చేసుకునే కౌంటర్ అవైలబిలిటీ ఏమైనా ఎక్కువగా పెట్టారా? రిజర్వేషన్ మాకు ఎప్పుడు ఉండే ఉంటాయి, 4 పెట్టామండి. ప్లస్ వివిధ డిపోలో ఉన్న రిజర్వేషన్ కౌంటర్స్, ఏటీపీ ఏజెంట్స్, అదేవిధంగా ప్రయాణికులు ఎవరైనా కావాలంటే ఆన్లైన్లో కూడా చేసుకునే వెసులుబాటు ఎప్పుడో ఆర్టీసీ కల్పించింది. ఎక్కడి నుంచి ఎక్కడికైనా చేసుకోవచ్చు. ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అడిగినట్టుగా రెండో క్వశ్చన్కి అడిషనల్ డిస్కౌంట్ ఓన్లీ ఏసీ బస్సుల్లో రిటర్న్ జర్నీ కూడా చేసుకుంటే రిటర్న్ జర్నీ మీద 10% డిస్కౌంట్ ఎప్పుడైనా చేసుకోవచ్చు.